ఈ దేహము ధరించిన జీవుడు స్వతంత్రుడు కాడు. బొమ్మలాడించు వాని చేతిలో మరబొమ్మ వలె భగవానుని మాయకు వశుడై సుఖదుఖములనుభవించుచుండును. ఇదివరకు నేను మధురానగరంపై 17 మారులు దండయాత్రలు చేసి సైన్యములన్నీయూ నాశనము కాగా చివరకు బలరామునిచే బంధించబడినాను. అప్పుడు ఈ కృష్ణుడు దయతో విడిపించినాడు. నేను తిరిగి వచ్చి 23 అక్షౌహిణుల సేనలను సమకూర్చుకొని 18వసారి దండయాత్ర చేసి శత్రువులను పారద్రోలి విజయము సాధించి తిని. నేను జయము కలిగినప్పుడు సంతోషింపలేదు, అపజయము కలిగినప్పుడు విచారింపలేదు. ఈనాడు కృష్ణుని ఎదిరించి పోరాడుటకు మన రాజులందరూ ఈశ్వరుని సహాయము తెచ్చుకొనుచు గెలవలేరు. కృష్ణుని ఉత్సాహ ప్రభ మంత్ర సైన్య శక్తులు అటువంటివి. అంతేకాదు, దైవ నిర్ణయం ఈ రీతి కాల ప్రభావం చేత లోకములన్నీ దానికి వశములై తిరుగుచుండును. ఈ దేహము ధరించిన జీవుడు స్వతంత్రుడు కాడు. బొమ్మలాడించు వాని చేతిలో మరబొమ్మ వలె భగవానుని మాయకు వశుడై సుఖదుఖములనుభవించుచుండును. ఇదివరకు నేను మధురానగరంపై 17 మారులు దండయాత్రలు చేసి సైన్యములన్నీయూ నాశనము కాగా చివరకు బలరామునిచే బంధించబడినాను. అప్పుడు ఈ కృష్ణుడు దయతో విడిపించినాడు. నేను తిరిగి వచ్చి 23 అక్షౌహిణుల సేనలను సమకూర్చుకొని 18వసారి దండయాత్ర చేసి శత్రువులను పారద్రోలి విజయము సాధించి తిని. నేను జయము కలిగినప్పుడు సంతోషింపలేదు, అపజయము కలిగినప్పుడు విచారింపలేదు. ఈనాడు కృష్ణుని ఎదిరించి పోరాడుటకు మన రాజులందరూ ఈశ్వరుని సహాయము తెచ్చుకొనుచు గెలవలేరు. కృష్ణుని ఉత్సాహ ప్రభ మంత్ర సైన్య శక్తులు అటువంటివి. అంతేకాదు, దైవ నిర్ణయం ఈ రీతి కాల ప్రభావం చేత లోకములన్నీ దానికి వశములై తిరుగుచుండును. ఈ దేహము ధరించిన జీవుడు స్వతంత్రుడు కాడు. బొమ్మలాడించు వాని చేతిలో మరబొమ్మ వలె భగవానుని మాయకు వశుడై సుఖదుఖములనుభవించుచుండును. ఇదివరకు నేను మధురానగరంపై 17 మారులు దండయాత్రలు చేసి సైన్యములన్నీయూ నాశనము కాగా చివరకు బలరామునిచే బంధించబడినాను. అప్పుడు ఈ కృష్ణుడు దయతో విడిపించినాడు. నేను తిరిగి వచ్చి 23 అక్షౌహిణుల సేనలను సమకూర్చుకొని 18వసారి దండయాత్ర చేసి శత్రువులను పారద్రోలి విజయము సాధించి తిని. నేను జయము కలిగినప్పుడు సంతోషింపలేదు, అపజయము కలిగినప్పుడు విచారింపలేదు. ఈనాడు కృష్ణుని ఎదిరించి పోరాడుటకు మన రాజులందరూ ఈశ్వరుని సహాయము తెచ్చుకొనుచు గెలవలేరు.